అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. రాత్రి 10 గంటలు. దూరంలో ఎక్కడో కుక్కలు అరుస్తున్నాయి. ఆ రోజు దినపత్రిక చదవడానికి అప్పుడు సమయం చిక్కిన వెంకటపతి శ్రద్ధగా దినపత్రిక చదువుతున్నాడు. గడియారం 10 కొట్టింది. వెంకటపతి అప్పుడప్పుడు వేది ద్వారం కేసి చూస్తున్నాడు. వెంకటపతి భార్య నిర్మల వంటగదిలో సామాన్లు చక్కబెట్టుకుని అప్పుడే వచ్చింది, చీర చెంగుతో తడి చేతులు తుడుచుకుంటూ. ఏంటండి, ఇంకా న్యూస్ పేపర్ చదవడం పూర్తి కాలా? అంది నిర్మల భర్త పక్కనే సోఫాలో కూర్చుంటూ. వెంకటపతి కళ్ళద్దాలు ఓసారి సవరించుకుని భార్య కేసి చూశాడు. నేనేం చదివినా ఆషామాషిగా కాకుండా విపులంగా చదువుతాను నిర్మల. ఆ విషయం నీకు తెలుసు. అందుకే కాస్త సమయం పడుతుంది. అవును, 10 అయ్యింది. సుందరం ఇంకా రాలేదే అన్నాడు. వస్తాడులేండి. మీరు అనవసరంగా కంగారు పడుతూ ఉంటారు. వాడేం చిన్నపిల్లాడా? ఇంకా ఇంకా మనవాడు నయం. ఈ కాలం కుర్రాళ్ళని చాలా మందిని చూస్తున్నాంగా. ఇంటి పట్టునే ఉండరు. రాత్రి ఎప్పుడు ఇల్లు చేరుకుంటారో వాళ్లకే తెలీదు అంది నిర్మల. నిర్మల అలా అనడం కొత్త కాదు. వెంకటపతి ఎన్నోసార్లు భార్య నోట అటువంటి సమర్థన విన్నాడు. పొడిగా నవ్వాడు. ఎవరో ఎలాగో ఉన్నారని వాళ్లని ఉదాహరణగా తీసుకోకూడదు నిర్మల. ముఖ్యంగా చెడు సాంప్రదాయంలో. మంచిని దృక్పథంలో పెట్టుకుని ఉదాహరణలు ఎందుకు చెప్పుకోకూడదు? నేను అనవసరంగా కంగారు పడుతున్నానని అనుకుంటావు గాని నా మనసులోని ఆరాటం నీకు అర్థం కాదు. నీకే కాదు, పిల్లలకి అర్థం కాదు. ఇన్నేళ్లు నాతో సహజీవనం చేసిన నీకే అర్థం కాకపోతే పిల్లలకేం అర్థమవుతుందని అన్నాడు ఓ చిన్న నిట్టూర్పు విడుస్తూ. చదవడం పూర్తయ్యాక న్యూస్ పేపర్ని మడతపెట్టి బల్ల మీద పెట్టేశాడు వెంకటపతి. తలుపు తట్టిన చప్పుడైంది. అదిగోనండి, వాడొచ్చేశాడు అంటూ చరచరా వెళ్లి తలుపు తెరిచింది నిర్మల. సుందరం లోపలికొచ్చాడు. తండ్రిని చూసి మోహన్ దించుకుని లోపలికి వెళ్ళిపోబోయాడు. నిర్మల తలుపు గడియ పెట్టి వచ్చింది. ఒరే అబ్బాయ్, మెల్లగా అన్నాడు వెంకటపతి. సుందరం గతుక్కుమన్నాడు. ఆగిపోయి వెనక్కొచ్చాడు. ఏం నాన్నా? కింది చూపులు చూస్తూ అన్నాడు. ఎక్కడికెళ్ళావురా? ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు? సౌమ్యంగానే ప్రశ్నించాడు వెంకటపతి. తండ్రి గర్జించనందుకు సంతోషించాడు సుందరం. స్నేహితులు రమ్మని బలవంతం చేస్తే సినిమాకు వెళ్ళానన్నా మెల్లగా అన్నాడు. రోజు ఏదో ఒక సాకుతో ఇలా తిరుగుతూనే ఉన్నావురా. అంతేకాని నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి ఏనాడైనా ఆలోచించావట్రా? డిగ్రీ పాస్ అయి 3 ఏళ్లయ్యింది. నీ జీవితానికి స్థిరత్వం ఏర్పడలేదింకా. నీ జీవిత గమ్యం గురించి ఆలోచించవేవురా? నిర్మల కలిగించుకుంది. ఇప్పుడివన్నీ ఎందుకండి? వాడు మాత్రం ఊరికే కూర్చున్నాడా? పరీక్షలకు వెళ్తున్నాడాయే. అదృష్టం కలిసి రాకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? అదృష్టం కలిసి రావాలి. నేను ఒప్పుకుంటాను నిర్మల. కానీ మానవ ప్రయత్నమన్నది కూడా ఉండాలి కదా. అదృష్టం అంటూ చేతులు ముడుచుకొని కూర్చుంటే కలిసొస్తుందనా నీ అభిప్రాయం? మన ప్రయత్నమూ ఉండాలి. మాత్రం పరీక్షలకి చదివి వెళ్లడం లేదు అంది నిర్మల. తల్లి మాటలు ఆసరాగా, ఆలంబనగా దొరికాయి సుందరంకి. ధైర్యాన్ని చిక్కబట్టుకున్నాడు. అవును నాన్న, ఏ పరీక్షకి వెళ్ళినా ఎంత కష్టపడి చదువుతున్నానో మీకు తెలీదు. కానీ ఏం లాభం? అమ్మ అన్నట్టు అదృష్టం కలిసి రావడం లేదు అన్నాడు సుందరం. వెంకటపతి మెల్లగా నవ్వాడు. మీ అమ్మ తెలివి తక్కువ కొద్దీ ఇలా అంటూ ఉంటే చదువుకున్న నువ్వు ఆమెకు వంత పాడ్డం ఆశ్చర్యంగా ఉందిరా సుందరం. నువ్వు పరీక్షలకి వెళుతున్నావు కాదనను. కానీ ప్రతి పరీక్షలోనూ నువ్వు తప్పుతున్నావు అంటే నీ కృషిలో ఎక్కడో లోపముంది అన్నమాట. పరీక్షల్లో పాసవుతున్న వాళ్ళందరూ అదృష్టం మీదే ఆధారపడే పాసవుతున్నారంటావా? లేదు, అది వారి కృషి ఫలితం, నిరంతర శ్రమ ఫలం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఊరికనే అన్నారా? శ్రమించు, ఇంకా శ్రమించు, ఫలితం సాధిస్తావు అని వెంకటపతి అంటూ ఉండగానే సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంకటపతి మనస్సు చివుక్కుమంది. సుందరం ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఎవరు? వాడా లేక వాడి తల్లా అన్న ప్రశ్న వెంకటపతి మస్తిష్కంలో మెదిలింది. కాని సరైన సమాధానం దొరకలేదు. ఇప్పటి తరం యువతే అంతేమో అనిపించింది అతనికి. బరువుగా ఓ నిట్టూర్పు వదిలాడు. వెళ్ళు నిర్మల, వాడికి భోజనం పెట్టు అన్నాడు వెంకటపతి. నిర్మల వంటగదికేసి వెళ్ళిపోయింది. వెంకటపతి లేచి వంటగదికేసి నడిచాడు. సుందరం మాటలు వినిపించాయి. అక్కడే నిశ్శబ్దంగా నించొని విన్నాడు. ఏంటమ్మా, నాన్న ఎప్పుడూ ఇలాగే మాట్లాడతారు. ఓ సరదా లేదు,
చట్టుబండలు లేవు. విసుగ్గా అన్నాడు సుందరం. పోనీలేరా, చెప్పింది మీ నాన్నేగా. ఆయన తత్వమే అంత. నువ్వేం పట్టించుకోకు, ఫోన్చేయి అంది నిర్మల. వెంకటపతి మనసు దిగాలు పడింది. సుమారు 30 ఏళ్లు తనతో సంసారం సాగించిన భార్య తనని అర్థం చేసుకున్నది ఇంతేనా అనిపించింది. నిర్మల సుందరంతో అలా చెప్పకుండా తన అభిప్రాయాలకు మద్దతునిస్తూ వాడికి నచ్చజెప్పి ఉంటే ఎంత బావుండు అనుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశాడు. తన గదిలోకి పోయి మంచం మీద చేరపట్టాడు. వెంకటపతి డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7 గంటలు దాటి 10 నిమిషాలయ్యింది. అమ్మాయి అరుణ, గ్లాస్తో మంచినీళ్లు తీసుకురామ్మా అంటూ సోఫాలో కూర్చున్నాడు. అరుణ రాలేదు కాని నిర్మల గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది. మీరేంటి ఇంతవరకు రాలేదా అని ఎదురు చూస్తుడి. ఈవేళ ఇంత ఆలస్యమైందేమండి అంది నిర్మల భర్తకి నీళ్లందిస్తూ. వెంకటపతి నీళ్లు తాగేసి ఖాళీ గ్లాసు భార్యకే అందించాడు. అర్జెంటు పని ఉండటం వల్ల త్వరగా రాలేకపోయాను నిర్మల. అమ్మాయి ఏది? సినిమాకి వెళ్ళిందండి మెల్లగా అంది నిర్మల. వెంకటపతి మొహంలో రంగు మారింది. సినిమాకా? ఎవరితో? ఎదురింటి శారద, పక్కింటి శాంత అమ్మాయి కలిసి వెళ్లారు. వెంకటపతి మొహం కాస్తంత ఎర్రబారింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను నిర్మల, అమ్మాయిని చీకటి పడ్డాక ఎవ్వరితోనూ పంపవద్దని. ఆ సినిమాకి తర్వాత ఎప్పుడో నువ్వే తీసుకెళ్లలేకపోయావా? తిరుకోపంతో అన్నాడు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? 3 స్నేహితురాళ్లు కలిసి వెళ్లారు కదా. సినిమా హాలు కూడా దగ్గరలోనే ఉంది అంది నిర్మల. నువ్వు ఆలోచించేది అంతే నిర్మల. కాస్తంత ముందు చూపు ఉండదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అగుపిస్తే చాలు కుర్రాళ్ళు ఎలా టీస్ చేస్తున్నారో మర్చిపోయావా? నిర్మల విసుగ్గా మొహం పెట్టింది. అబ్బా, మీతో ఇదే చిక్కండి. అమ్మాయి ఒంటరిగా వెళ్ళలేదు కదండి. 3 చదువుకున్న అమ్మాయిలు కలిసి వెళ్లారు. ఇంకా టీస్ చేసే ధైర్యం ఏ మగాడికుంటుందండి? వెంకటపతి చిన్నగా నిట్టూర్చాడు. నిర్మల మొండివాదన అతని సహనాన్ని రెచ్చగొడుతోంది. నీ మొండివాదన నీదే నిర్మల. 3 కలిసి వెళ్లారని చదువుకున్న వాళ్ళని నువ్వు ధైర్యంగా చెప్పొద్దు. ఆ 3 అమ్మాయిలేగా. రోజూ న్యూస్ పేపర్లో ఎన్నో వార్తలు చదువుతున్నావు. అయినా నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు అంటే నీ మీద నాకు జాలి పుడుతోంది అన్నాడు వెంకటపతి. భర్త మాటల్ని సీరియస్గా తీసుకోలేదు నిర్మల. ఏమీ కొంప మునిగిపోదు. మీరేం కంగారు పడకండి. వెళ్ళి స్నానం చేయండి. టిఫిన్ చేశాను. తీసుకుని కాఫీ తాగుతారు గాని నిశ్చింతగా అంది. వెంకటపతి బరువుగా ఓ విశ్వాసం వదిలాడు. తల్లిగా నిర్మలకు ఏమాత్రం బాధ్యత భయము లేనందుకు ఎంతో బాధపడ్డాడు. తాను తన ఇంట్లోనే ఒంటరివాడైపోయాడేమోనని అనిపిస్తోంది వెంకటపతికి. వాళ్ల మంచినే దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా అటు భార్య గాని ఇటు పిల్లలు గాని తనని అర్థం చేసుకోనందుకు లోలోన వ్యధ చెందాడు. ఈ రకం వాతావరణం తన ఒక్కడి ఇంట్లోనే కాదని ఆ మధ్య తన మిత్రుడు సాంబశివరావు చెప్పిన వైనం బట్టి అర్థమైంది అతనికి. బాహ్యంగా తెలియకపోయినా ఇటువంటి వాళ్లు ఇంకా దేశంలో ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు అనుకున్నాడు. సినిమాల్లోనూ నాటకాల్లోనూ కథల్లోనూ తల్లి మనసుకే అధిక ప్రాధాన్యతనిస్తూ ఉండటం గమనిస్తున్నాడు వెంకటపతి. అందుకు అతని హృదయం అప్పుడప్పుడు స్పందించడం కూడా కద్దు. పిల్లల విషయంలో తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి అంతే బాధ్యత ఉందన్న నిజాన్ని వీళ్ళెందుకు గ్రహించరు? ఎక్కడో ఓ తండ్రి దుర్మార్గుడై తాగుబోతై పిల్లల మంచి చెడ్డల్ని వారి భవిష్యత్తుని పట్టించుకోని వాడిగా ఉంటే ఉండొచ్చు. అప్పుడు తల్లి మనసుకి ప్రాధాన్యత తప్పదు. కాని దాన్ని జనరలైజ్ చేయడం ఏం బావుంది? సంసారంలో విషబిందువుల్ని చిమ్మి సంసారాన్ని చిన్నాభిన్నం చేసిన మాతృమూర్తి కూడా ఎక్కడో ఉండొచ్చు. అది జనరలైజ్ చేయలేం అన్న అభిప్రాయం వెంకటపతిది. తండ్రిగా తన బాధ్యత నిర్వహణలో పిల్లల శ్రేయస్సు కోసమే కష్టించి ధనార్జన చేసి వాళ్ల అభివృద్ధికి కాంక్షిస్తాడు. ఏ తండ్రి అయినా వాళ్ల మంచినే కాంక్షిస్తాడు. వాళ్లు తప్పుత్రోవన పడకుండా తీర్చిదిద్దుతాడు. అటువంటి తండ్రి అనుభూతుల్ని పిల్లలు ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు అన్న ప్రశ్న వెంకటపతిలో ఉద్భవించింది. స్నానం ముగించి వచ్చాక టిఫిన్ చేసి కాఫీ తీసుకున్నాడు వెంకటపతి. నిర్మల, ఆ దినపత్రిక ఇలా తీసుకురా అన్నాడు సోఫాలో చేరబడి. నిర్మల దినపత్రిక తెచ్చి అందించింది. దినపత్రిక చదవడంలో నిమగ్నుడయ్యాడు వెంకటపతి. 9:30 కావస్తోంది. ఆ రోజు సుందరం మాత్రం తొందరగానే ఇల్లు చేరుకుని బుద్ధిగా చదువుకుంటున్నాడు. అరుణ ఇంకా సినిమా నుంచి రాలేదన్న ఆరాటం వెంకటపతిని నిశ్చలంగా ఉండనీయలేదు. అతని దృక్కులు ద్వారంకేసే ఉంటున్నాయి. నిర్మల, ఏమిటండి సినిమా ఈసరికి
విడిచిపెట్టి ఉంటారంటావా? అబ్బబ్బా, మీతో గొప్ప చిక్కండి. విడిచిపెట్టేస్తారు. ఇంకా అమ్మాయి వచ్చేసే వేళయ్యింది కూడా. ఎందుకా కంగారు? విసుగ్గా అంది నిర్మల. తనకి ఉన్న ఆరాటం తల్లిగా ఆమెకు ఎందుకు లేదో వెంకటపతికి అర్థం కాలేదు. భార్య విసుగు గమనించి మరేమీ అనలేకపోయాడు. పేపర్ చదవడంలో నిమగ్నుడయ్యాడు. 10 నిమిషాలు గడిచింది. తలుపు తట్టిన చప్పుడయింది. ఇలా ఉత్సాహంగా లేచింది. అదిగోనండి, అమ్మాయి వచ్చేసింది. మీరు ఊరికనే కంగారు పడిపోతారండి అంటూ చరచరా వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా ఆ వీధిలోనే ఉంటున్న రామనాథం, అతని వెనుక అరుణ కనిపించారు నిర్మలకి. రండన్నయ్య గారు అంటూ ఆహ్వానించింది నిర్మల. రామనాథం లోపలికొచ్చాడు. అరుణ బితుకు బితుకుమంటూ తల్లి వెంట వచ్చింది. కూతురి ముఖ కవళికలు, ఆ కంగారు గమనించి ఆశ్చర్యపోయింది నిర్మల. ఏమైందే అంది మెల్లగా. అమ్మాయి ఏం చెప్తుంది చెల్లాయ్, నేను చెప్తాగా అంటూ వెంకటపతి పక్కనే సోఫాలో కూలబడ్డాడు రామనాథం. వెంకటపతి అయోమయంగా చూస్తున్నాడు. ఆ సమయంలో రామనాథం ఎందుకొచ్చాడో అతని ఊహకి అందలేదు. అవును, మీ అమ్మాయిని సినిమాకి ఒంటరిగా ఎందుకు పంపించారు వెంకటపతి? అది సాయంత్రం ఆటకి ప్రశ్నించాడు రామనాథం. ఈ విషయంలో రామనాథం ఎందుకని ఏవగించుకుంటున్నాడా అని మొహం ముడుచుకుంది నిర్మల. ఆయన్నడిగితే ఏం చెప్తారు అనుకుంది. ఒంటరిగా వెళ్ళలేదన్నయ్య గారు. శారద, శాంతి అమ్మాయి కలిసి వెళ్లారు. పాతకాలం కాదమ్మా చెల్లాయ్. ఇప్పుడు అల్లరిముఖ అధికమైంది. అమ్మాయిల్ని ఆట పట్టించడమే కొందరికి ధ్యేయంగా మారిపోయింది. స్త్రీలంటే చులకనాభావం పెరిగిపోయింది యువకుల్లో. అదృష్టవశాత్తు నేను అదే సినిమాకి వెళ్ళి అదే క్లాసులో అదే వరుసలో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకుంటే వీళ్ళు ముగ్గురిని వాళ్ళు ఎంతగా ఆట పట్టించేవారో. వెంకటపతి కూతురికేసి ఎర్రగా చూశాడు. అవునా అరుణ? గద్దించాడు. అరుణ తండ్రికేసి వితుగ్గా చూసింది. అవునన్నా, రామనాథం బాబాయ్, మేం కూర్చున్న వరుసలోనే ఉండటం మా అదృష్టం. లేకుంటే కోతిమూకతో మేం గొడవ పడాల్సొచ్చేది అంది మెల్లగా. నిర్మల మొహం వివర్గమయ్యింది. వెంకటపతి భార్య వైపు చిరుకోపంతో చూశాడు. విన్నావా నిర్మల? మనవాడు అక్కడున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అనవసరంగా వీళ్ళు ముగ్గురు అల్లరిపాలయ్యేవారే కదా. అందుకే నేను చెప్తూ ఉంటాను, అలా అమ్మాయిని పంపించొద్దు. కాని నువ్వు వింటేగా, పైగా నన్ను అపార్థం చేసుకుంటావు అన్నాడు విసురుగా. నిర్మల ఏమి సమాధానం చెప్తుందని అవాక్కైపోయింది. ఏదో జరిగేదేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దమ్మా అరుణ. మీ అమ్మా నాన్న వెళ్ళినప్పుడే వెళ్ళు, లేదా స్త్రీలలోకి వెళ్ళు. మనం ఆశించినంత మార్పు సంఘంలో రాలేదమ్మా ఇంకా. మరి వెళ్ళొస్తాన్రా పతి అంటూ లేచాడు సోమనాథం. థ్యాంక్స్ రా నాథం, కృతజ్ఞత చెప్పుకున్నాడు వెంకటపతి. దానికేం లేరా, వస్తా అనేసి వెళ్ళిపోయాడు రామనాథం. అప్పుడే అక్కడికొచ్చాడు సుందరం. ఏమైందమ్మా ప్రశ్నించాడు. వెంకటపతి కోపంగా ఉన్నాడేమో. చెప్పు నిర్మలా అన్నాడు. మీ చెల్లాయి శారద, శాంతి కలిసి సినిమాకి వెళ్లారని చెప్పాను కదరా. వీళ్ళు ముగ్గురిని ఆట పట్టించారట కొందరు వెధవలు. సమయానికి రామనాథం బాబాయ్ అదే వరుసలో ఉండటం మంచిదయింది. ఆయన వీళ్ళు ముగ్గురిని ఇళ్లకి తీసుకొచ్చారు చెప్పింది నిర్మల. అయినా చెల్లాయిని ఎందుకలా పంపావమ్మా? మనందరం వెళ్ళినప్పుడే తీసుకుపోతే కదూ. లేకుంటే నువ్వు వెళ్ళినప్పుడైనా ఆడవాళ్ల క్లాస్కి తీసుకుపోతే పోయేది. అదీ కాకపోతే మ్యాట్నీకి వెళ్తే బాగుండేది కదా. ఇప్పుడేమంత తొందరొచ్చిందని పంపావు? సాధారణంగా తల్లికి వంతపాడే సుందరం ఆమెకి వ్యతిరేకి అయ్యాడు ఈ విషయంలో. వెంకటపతికి ఇప్పుడు గొప్ప సదవకాశం దొరికింది. తన మనసులో రగులుతున్న ఆవేదనని వ్యక్తీకరించాలి అనుకున్నాడు. ఒరే అబ్బాయి, ఇప్పుడేదో ఇబ్బంది ఎదురయింది కాబట్టి అందరం ఏవేమో అనుకుంటున్నాం. ఇదే విషయాన్ని మీ అమ్మతో ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. కాని నా మాట ఎవరు వింటున్నారని. మొన్న మొన్న నువ్వు ఆలస్యంగా ఇంటికొస్తే నేను కలిగించుకుని నీ శ్రేయస్సు కోరి నేను ఏమో అన్నానని నీ కోపం వచ్చింది. పరోక్షంగా నన్ను యావగించుకున్నావు. నీకు వంతపాడింది మీ అమ్మ. మీ చెల్లాయి విషయంలోనూ గతంలో ఎన్నో సందర్భాల్లో ఇలా జరిగింది. మీ అమ్మేమో మిమ్మల్ని సమర్థించి లేదా నాకు వ్యతిరేకంగా మాట్లాడి మీ అభిమానాన్ని సంపాదిస్తోంది. అక్కడికి నేనే ఒంటరివాణ్ణి అవుతున్నాను. కాని వివేకంతో ఆలోచిస్తే నేను చేసిన తప్పేమిటి? నేనేం చెప్పినా మీ మంచిని కాంక్షించే చెప్తున్నాను. మీ అభివృద్ధి కోరి చెప్తున్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకుని నన్ను విరోధిలా లోలోన సృష్టించుకుంటే నేనేం చేసి నా సహృదయాన్ని, నా శ్రేయోభిలాషత్వాన్ని ఎందుకు గుర్తించరు? తండ్రిగా నాకు ఓ మనస్సుంది.
అది మీ మంచిని కాంక్షిస్తుంది అని, మీకు ఎటువంటి కష్టం కలిగినా ఆక్రోశిస్తుందని ఎందుకు గ్రహించరు అంటూ క్షణం ఆగాడు వెంకటపతి. అతని గొంతు కాస్తంత జేరబోయింది. ఆ క్షణం ఆ గదిలో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ మాట్లాడ్డానికి సాహసించలేకపోయారు. వెంకటపతి మాటలు అక్కడున్న వారిని బాగా ప్రభావితం చేసినట్టుంది. మళ్లీ ప్రారంభించాడు. దీనికి బాధ్యులు ఎవరో తెలుసనా? అక్కడున్న ముగ్గురికేసి చూశాడు వెంకటపతి. వాళ్ళు ముగ్గురు ఆసక్తిగా చెవులు రిక్కరించుకుని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు తెలీదు కాదు, మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు తప్పు చేస్తున్నా ఆ తప్పుల్ని నేను ఎత్తి చూపుతూ సరిదిద్దాలి అని ప్రయత్నిస్తున్నా. నా మాటలకు చేయూతనివ్వకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తూ మీ అభిమానాన్ని చూరగొంటున్నా మీ అమ్మే ప్రథమంగా బాధ్యురాలు. కాదంటారా? నిజాన్ని అవగాహన చేసుకోకుండా, మీ భవితవ్యం కోసం నేను పడే శ్రమల్ని గుర్తించకుండా, నా మనసులోని వాత్సల్యాన్ని చదవకుండా, నా పట్ల ఓ విధమైన ఏహ్యాభావాన్ని పరోక్షంగా పెంచుకున్న మీరు బాధ్యులు కాదా? చెప్పండి. ఏరా సుందరం? ఏమమ్మా అరుణ? చెప్పండి. నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా? కేవలం తల్లికే కాదు, తండ్రికి ఓ మనసుందని గ్రహించండి. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, వాళ్ళు సుఖమయ జీవితం సాగించాలని సదా కాంక్షించే తండ్రి మనసు ఎందులోనూ తల్లి మనసుకి తీసిపోదు. ఈ నిజాన్ని మీరే కాదు, అందరూ అవగతం చేసుకోవాలి అన్నాడు వెంకటపతి. అతని మొహంలో ఎంతో రిలీఫ్ అగుపించింది. మనసులో దాక్కున్న బరువంతా దించేసుకున్నట్టు అయింది అతనికి. సుందరం, అరుణ మొహాలు దించేసుకున్నారు. తండ్రి చెప్పింది అక్షరాలా నిజం అనిపించింది. కాని ఇన్నాళ్ళు ఆయన మాటల్ని పెడచెవిన పెట్టి ఆయన్ని ఏహ్యాభావంతో చూసి ఒక విధమైన అపోహను సృష్టించుకున్నారు. అది నిశ్చయంగా తమ తెలివి తక్కువతనమేనని అనిపించింది. అందుకు తల్లిని బాధ్యురాలిగా భావించారు. నిర్మల పరిస్థితిని అర్థం చేసుకుంది కొంతమేరకు. పిల్లలు తండ్రి పట్ల అపోహను పెంచుకోవడానికి తనే కారణం అనుకుంది. తనలో ఎటువంటి స్వార్థమూ లేకపోయినా అప్రయత్నంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పశ్చాత్తాపంతో ఆమె హృదయం ప్రక్షాళితమైంది. క్షమించండి, మీరన్నట్టు ఈ పరిణామాలకు నేనే బాధ్యురాల్ని. కాని ఇది తెలిసి చేసిన పొరపాటు కాదు, యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు. మీరన్నట్టు తండ్రి మనసు తల్లి మనసుకి ఎందునా తీసిపోదు. ఇక ముందు ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహిస్తానండి అంది నిర్మల. మమ్మల్ని క్షమించండి నాన్న, మీ మనస్సుని అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు మాలోని అపోహ మటుమాయమయ్యింది అన్నారు సుందరం, అరుణ ముక్తకంఠంతో. వెంకటపతి తృప్తిగా నవ్వుకున్నాడు. అతని మనసు తేలికపడింది. మొహం వికసించింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.